టాటా కంపెనీ వాళ్ళు రీసెంట్‌గా తమ స్ట్రైడర్ బ్రాండ్ కింద మార్కెట్‌లో కొత్తగా 2 ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్ మీద రూ. 4,000 డిస్కౌంట్ కూడా అందిస్తామనేది చెప్తున్నారు. మరి టాటా కంపెనీ వాళ్ళు మార్కెట్‌లో తీసుకొచ్చిన కొత్త 2 ఎలక్ట్రిక్ సైకిల్స్ ఏంటి? వాటి యొక్క టెక్నికల్ స్పెక్స్ ఏంటో ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ టాటా స్ట్రైడర్ నుంచి వచ్చిన సైకిల్ చూసుకున్నట్లయితే ఇది ఆర్కస్ అనే ఒక మోడల్ అనమాట. సో మనకి సింగిల్ స్పీడ్ గేర్స్ తో ఎలక్ట్రిక్ సైకిల్ అయితే లభిస్తుంది. విత్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ సైకిల్ అయితే లభిస్తుంది అనమాట. లోడ్ కెపాసిటీ వచ్చి 100 kgs వరకు అయితే ఉంటుంది. 5.4 feet నుంచి 6 feet ఉన్న వాళ్ళకైతే ఈ సైకిల్ అయితే సూటబుల్ అవుతుంది అయితే చెప్తున్నారు అనమాట. సో మీకు సైకిల్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. స్టీల్ ఫ్రేమ్ తో అయితే ఈ సైకిల్ అయితే లభిస్తుంది. లోపల వచ్చేసరికి మీకు వైరింగ్ అంతా కూడా దీని లోపలే వైరింగ్ అయితే ఉంటుంది అనమాట. బయటకి అయితే ఎటువంటి వైర్స్ అయితే కనిపించని చెప్తున్నారు. డిస్క్ బ్రేక్స్ తో అయితే ఎలక్ట్రిక్ సైకిల్ అయితే లభిస్తుంది అనమాట. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో బేసిక్ డాష్ బోర్డ్ అయితే లభిస్తుంది అనమాట. మీకు స్పీడ్ కానివ్వండి, పెడల్ అసిస్ట్ సిస్టమ్, ట్రిప్ మీటర్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. వీటిని మీరు టాగిల్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక బటన్ సిస్టమ్ ఇచ్చారు. ఈ బటన్స్ ద్వారా అయితే మీరు లైట్స్ కానివ్వండి, లేకపోతే పవర్ ఆన్ ఆఫ్ వంటి సిస్టమ్స్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చి మనకి 250 watt BLDC హబ్ మోటార్ అనేది ఎలక్ట్రిక్ సైకిల్ అయితే యూజ్ చేస్తారన్నమాట. వీళ్ళు చెప్పడం ఏంటంటే మాక్సిమం వచ్చి 60 km రేంజ్ అనేది ఎలక్ట్రిక్ సైకిల్ లో లభిస్తుంది. 11.6 Ah లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్, రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఈ సైకిల్ యూజ్ చేస్తాం అనేది చెప్తున్నారు. ఇక్కడ 11.6 Ah బ్యాటరీ ప్యాక్ ఉందో 60 km అనేది మీకు పెడల్ అసిస్ట్ మోడ్లో వస్తుంది. అంటే మీరు థ్రాటల్ ప్లస్ పెడల్ అసిస్ట్ చేస్తే వచ్చే రేంజ్ అనమాట. ఓన్లీ మీకు కంప్లీట్ థ్రాటల్ మోడ్లో అంత రేంజ్ అయితే రాదు. వీళ్ళు చెప్తున్న రేంజ్ ఎంత అంటే కనుక థ్రాటల్లో సుమారుగా 35 km వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. బట్ ఇక్కడ మెన్షన్ చేయడం ఏంటంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చేసరికి 8.7 Ah బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు. క్లారిటీ అయితే కనిపించట్లేదు. మేబీ 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేది అందిస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. 11.6 Ah బ్యాటరీ ప్యాక్ అని చెప్పి అఫీషియల్ గా వీళ్ళు మీడియాకి ఇచ్చిన ప్రెస్ మీట్ లో అయితే ఈ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో 11.6 Ah బ్యాటరీ ప్యాక్ తోనే 60 km వరకు రేంజ్ అనేది వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక లైట్ వచ్చి మీకు ఎల్ఈడి లైట్ అయితే వస్తుంది. అది 50 lumen హెడ్ లైట్ అనేది మీకు ఎలక్ట్రిక్ సైకిల్ తో పాటు లభిస్తుంది. ఇక సైకిల్ తో పాటు మీకు 6 amp ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. సైకిల్ తో పాటుగా మీకు 3 amp ఛార్జర్ అయితే లభిస్తుంది. ఒక 4 hours లో మీరు ఎలక్ట్రిక్ సైకిల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ ప్యాక్ వచ్చి రిమూవబుల్ అనమాట. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు 25 km టాప్ సైడ్ అయితే లభిస్తుంది. అడ్జస్టబుల్ హ్యాండిల్స్ లభిస్తాయి. అలానే సీటింగ్ కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సైకిల్ మీకు వచ్చేది 90% అసెంబుల్ స్టేజ్లో అయితే వస్తుంది అనమాట. చివరిగా దీని ప్రైస్ చూసినట్లయితే ఆర్కస్ 27.5T దీని యొక్క ప్రైస్ రూ. 34,995. అంటే రూ. 35,000 అయితే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే అందిస్తున్నారు. ఇంకొక సైకిల్ చూసుకున్నట్లయితే 26 ఎయిర్ బార్న్ అనమాట. ఇది ఫ్యాట్ టైర్ తో ఎలక్ట్రిక్ సైకిల్ అయితే లభిస్తుంది. ఇది ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఆఫ్ రోడింగ్ పర్పస్ కోసం అయితే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే డెవలప్ చేసామనేది చెప్తున్నారు అనమాట. సో డిజైన్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది. మీకు రేర్ సైడ్ మీకు ఎటువంటి మడ్ గార్డ్ కూడా లభిస్తుంది అనమాట. మీకు ఏమైనా మడ్ గార్డ్ కానీ అడిషనల్ అటాచ్మెంట్ కావాలంటే అడిషనల్ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే మీకు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ సైకిల్ అయితే లభిస్తుంది అనమాట. ఫ్రేమ్ మీద అయితే అటాచ్ చేసి అయితే ఉంటుంది. వీళ్ళు చెప్తున్న టైర్స్ చూస్తే 26 inch టైర్స్ తో ఈ సైకిల్ అయితే లభిస్తుంది. డిస్క్ బ్రేక్స్ ఫ్రంట్ రేర్ సైడ్ కూడా మీ డిస్క్ బ్రేక్ అయితే లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చి మీకు ఎల్ఈడి లైట్ అయితే లభిస్తుంది అనమాట. అడ్జస్టబుల్ సీట్ కూడా లభిస్తుంది. రేంజ్ వచ్చి 40 km వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే మీకు బ్యాటరీకి వచ్చి కీ లాక్ ఫీచర్ అయితే లభిస్తుంది. అండ్ వెల్డెడ్ స్టీల్ ఫ్రేమ్ అయితే ఈ సైకిల్ తో అయితే యూజ్ చేశారు. మోడ్స్ బటన్ కూడా అయితే ఉంటుంది. లిథియం బ్యాటరీ ప్యాక్ వచ్చి 10.5 Ah బ్యాటరీ ప్యాక్ తో అయితే ఈ సైకిల్ అయితే ఇస్తున్నారు. సో మీకు చెప్పడం ఎంత అంటే 40 km వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అడ్జస్టబుల్ సీటింగ్ అయితే ఇక్కడ మీకు ఈ సైకిల్ తో పాటు లభిస్తుంది. ఇక బ్రేకింగ్ వచ్చి మీకు డిస్క్ బ్రేక్స్ అనేది అందిస్తున్నారు. ప్లస్ ఆటో కట్ ఫంక్షనాలిటీ కూడా మీకు ఈ సైకిల్ అయితే లభిస్తాయి అనేది చెప్తున్నారు అనమాట. డిస్ప్లే వచ్చేసరికి ఆ వేరియంట్ తో పోలిసి ఈ డిస్ప్లే అనేది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. మీకు LCD డిస్ప్లే ప్లస్ 5 రైడ్ మోడ్స్ అనేది ఇందులో అయితే లభిస్తాయి అనమాట. హెడ్ లైట్ ఆన్ ఆఫ్, అలానే వాక్ మోడ్, డిస్ప్లే ఆన్ ఆఫ్, అలానే ట్రిప్ మీటర్, ఓడోమీటర్ ఇవన్నీ కూడా మీరు డిస్ప్లే అయితే చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎల్ఈడి లైట్ కూడా 50 lumen హెడ్ లైట్ ఈ సైకిల్ తో పాటు కూడా లభిస్తుంది. ఈ సైకిల్ యొక్క బ్యాటరీని మీకు 3 hours లో అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సిటీ స్ట్రీట్స్, హైవేస్, మౌంటైన్స్ రిలేటెడ్ రైడ్స్ కోసం అయితే ఈ సైకిల్ బాగుంటుంది అని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా మీకు 5.4 feet నుంచి 6 feet ఉన్న యూజర్స్ కోసం అయితే డెవలప్ చేసినట్టు చెప్తున్నారు. లోడ్ కెపాసిటీ వచ్చి 100 kgs వరకు అయితే ఈ సైకిల్ అనేది లోడ్ని అయితే మోయగలుగుతుంది అనమాట. ఇక్కడ కూడా 8.7 అని చెప్తున్నారు. మేబీ ఇక్కడ వెబ్సైట్లో గ్లిచ్ అయి ఉండొచ్చు, దీన్ని అప్డేట్ చేయలేదన్నమాట వీళ్ళు. చివరికి ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే రూ. 43,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ కి అయితే ఈ సైకిల్ అయితే ఇస్తున్నారు. ఆఫర్ ప్రైస్ రూ. 4,000 డిస్కౌంట్ తో ఇప్పుడు రూ. 39,000 ఎలక్ట్రిక్ సైకిల్ అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. ఈ ఆఫర్ ప్రైస్ మీరు కావాలనుకుంటే ఎలక్ట్రిక్ 10 అనే ఒక కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు ఒక ₹4,000 డిస్కౌంట్ కూడా లభిస్తుందని చెప్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 2 years పాటు వారంటీ కూడా అందిస్తామని అయితే చెప్తున్నారు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఇది వచ్చి
మీకు ఆఫ్ రోడింగ్ పర్పస్ కోసం డెవలప్ చేసిన సైకిల్ అని చెప్తున్నారు. ఇది వచ్చేసరికి మీకు సిటీ కమ్యూటింగ్ కోసం డెవలప్ చేసిన సైకిల్ వచ్చేసరికి మీకు ఆర్కస్ ఈ బైక్ అనమాట. ఇవి టాటా కంపెనీ వాళ్ళు స్ట్రైడర్ బ్రాండ్ నుంచి మార్కెట్లో తీసుకొచ్చిన 2 కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్. ఒకవేళ మరి మార్కెట్లో కొత్తగా ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చినప్పుడు దాన్ని ఏ పారామీటర్స్ తీసుకోవాలి అని చెప్పి మీకు డౌట్స్ ఉంటే కనుక మన ఈవీ కుర్రాడి ఛానల్ నుంచి ఈవీ కుర్రాడి కోర్స్ అయితే అందిస్తున్నాను అనమాట. మీకు బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ మీరు ఎలా కొనుగోలు చేయొచ్చు, దాంట్లో ఎలాంటి పారామీటర్స్ తీసుకోవాలి, పెడల్ అసిస్ట్ మోడ్ అంటే ఏంటి, లేకపోతే థ్రాటల్ మోడ్ అంటే ఏంటి, అలానే మీకు డిఫరెంట్ టాపిక్స్ మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. మీరు ఏమైనా ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకోవాలనుకుంటే, బెస్ట్ సైకిల్ మీకు మీరుగా మీ నాలెడ్జ్ పొందాలనుకుంటే కనుక కేవలం 199 రూపాయలకి మన కోర్స్ అయితే అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంటే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ గనుకో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.